ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ప్రేమించి ఇటు సమయాన్ని ఇటు పరిస్థితిని ఎందుకు మనకు కలుగజేశాడో ఎన్నో సందర్భాలలో మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. గత కాలంలో మీకు చెప్పాను, యేసుక్రీస్తు యాకోబులో ఉదయించాలి అని నిబంధన. కానీ ఆ నిబంధనలో 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. యాకోబులో ఉదయించాలి నిబంధనలు ఎంతమందమ్మా? 12 మంది ఉన్నారు. ఆ 12 మందిలో గొప్ప ధన్యతను దేవుడు ఎఫ్రాయిముకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడమ్మా? ఎఫ్రాయిముకి ఇచ్చాడు. అయితే ఎఫ్రాయిము ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. అది యోధా చేతికి వెళ్ళిపోయింది కదా. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుడు ఇన్ని సందర్భాలలో ఇన్ని విధాలుగా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ యుగమందున్న మనము బుద్ధి కలిగి నడుచుకోవాలని ముఖ్య ఉద్దేశంతో. కాబట్టి ఎఫ్రాయిము ఏ రీతిగా అయితే తన ధన్యతను పోగొట్టుకుని, ఏ రీతిగా అయితే దేవునికి శత్రువు అయిపోయాడు, తనలో నుంచి రావలసిన క్రీస్తును పోగొట్టుకుని దేవునికి ఏమైపోయాడమ్మా? శత్రువు అయిపోయాడు. మనం విన్నాం. ఈరోజు అటువంటి ధన్యతను పోగొట్టుకున్న ఇంకొక వ్యక్తి గురించి మనము ఆలోచన చేద్దాం. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, మనం ఎన్నోసార్లు మాట్లాడుకునే వ్యక్తి, దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి వాడు ఉండకూడదనేటువంటి చెప్పిన వ్యక్తి. ఎందుకంటే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎన్నో సందర్భాల్లో మనం ఈ వాక్యాన్ని చదివాం, విన్నాం, నేర్చుకున్నాం. 12వ అధ్యాయంలో 16వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ చదవడమ్మా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనండి అంటున్నాడండి. ఏం చేసి ఎలా చూసుకోవద్దమ్మా? జాగ్రత్త. మీకు లోకంలో ఎక్కడ చూసినా ఒక పుస్తకాన్ని మీరు చదువుతున్నారు అనుకోండి, పుస్తకాలు అంటే బయట పుస్తకాలు, జాగ్రత్తగా చదవండి అని ఉంటుందా? ఉండదు కదా. ఒక సినిమా చూస్తున్నారు, జాగ్రత్తగా చూడండి ఉంటుందా? సీరియల్ కానీ ఏదో చూస్తున్నారు, జాగ్రత్తగా చూడండి ఉంటుందా? కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ చూసినా మనకి జాగ్రత్తగా అనే మాట కనబడుతుంది. ఏంటి ఎక్కడా జాగ్రత్త లేనిది ఇక్కడ ఎందుకు జాగ్రత్త అని చెబుతున్నాడు? ఎందుకంటే అన్నిటిలో జాగ్రత్త ఉంటాం మనం, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి జాగ్రత్త ఉండదు. అందుకే దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఏసావు గురించి మాట్లాడుతున్నాడండి. ఏసావు గారు ఏం చేయడమ్మా? ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వమును అమ్మేసుకున్నాడు కదా. ఈయన మర్డర్ చేయలేదు, మానభంగాలు చేయలేదు, దొంగతనము చేయలేదు, హత్యలు చేయలేదు, దోపిడీలు చేయలేదు. ఏం చేశాడమ్మా? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. బైబిల్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్ అనేది అర్థం అవ్వాలంటే ప్రాముఖ్యంగా మనస్సు నిలకడ చాలా అవసరము. మీకు అదే చెప్తూ ఉంటాం. మనస్సు నిలకడగా ఉన్నప్పుడు, మనసును మనము దేవుని వైపు మళ్లించినప్పుడు చెప్పబడుతున్న ప్రతి మాట మనకు జుంటి తేనె దారుల కంటే మధురముగా ఉంటుంది.
మనసు లేనప్పుడండి విసుగు కలిగి చిరాకు కలిగి మనకి వినలేని పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏసావు ఏమి దుర్మార్గం చేశాడు? ఏసావు ఏమి దుర్మార్గం చేశాడండి? ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే ఆయన గురించి దేవుడు రాయిస్తూ అంటున్నాడు, భ్రష్టుడు, వ్యభిచారి. ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చూస్తారా? ఏంటి భ్రష్టుడు, వ్యభిచారి. పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏసావును భ్రష్టుడు, వ్యభిచారి అంటున్నాడంటే అసలు మన గురించి దేవుడు ఎటువంటి మాటలు ఉపయోగించాలి? ఎటువంటి మాటలు ఉపయోగించారంటారు? మన మనస్సాక్షిని మనం ప్రశ్న వేసుకుందాం. మన మనస్సాక్షిని మనం అడుగుదాం. ఎందుకంటే ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడంట. ఎవరు? ఈ ఏసావు అండి, ఏసావు. ఇక్కడ ఏసావు అమ్ముకున్నది మనము జ్యేష్ఠత్వపు హక్కే మనం అనుకుంటున్నాం. కానీ అది జ్యేష్ఠత్వపు హక్కు అనగానే ఏదో పెద్దరికి అనుకోకండి. ఎందుకంటే కింద మనకు కనపడుతుంది, ఆయన దానికోసం ఎంత వెతికినా దొరకలేదంట. ఏంటి, దానికోసం ఎంత వెతికినా దొరకలేదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఈ యాసాబు కానీ, యాకోబు కానీ, ఈ ఇస్సాకు కానీ వీరందరూ ఎవరి సంతానము? అబ్రహాము గారి సంతానము కదా. అబ్రహాము గారి సంతానము. అబ్రహాముని దేవుడు దీవించాడు. అబ్రహాము కంటే ముందు చాలామంది పుట్టారు కాదండి. అబ్రహాము కంటే ముందు నాహో కుటుంబం ఉందా? అబ్రహాంతో పాటు లోతు కుటుంబం ఉందా? అబ్రహాంకు ముందు చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికి ఇవ్వలేని దీవెన దేవుడు అబ్రహాముకు మాత్రమే ఇచ్చాడు. ఒక ప్రత్యేకత ఈ పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము గారు ఒక ప్రత్యేకత. అబ్రహాము జీవితం ఒక రోల్ మోడల్గా మనకు కనపడుతుంది. అబ్రహాము గొప్పవాడు కనపడుతుందండి. అటువంటి అబ్రహాముకి దేవుడు గొప్ప దీవెనిచ్చాడు. ఏమి దేవుడిచ్చాడు? ఏమిదిచ్చాడు? విస్తారమైన నీ సంతానం అన్నాడు. నీ సంతానికి మంచి దేశాన్ని ఇస్తాడు, వాగ్దత్త దేశాన్ని ఇస్తాడు. నీ సంతానం విస్తరిస్తుందన్నాడు, నీ సంతానం అభివృద్ధి చెందుతుందన్నాడు. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఆ సంతానం గురించి ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుంటూ వచ్చాడండి. ఎందుకంటే ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు అబ్రహామును ఆశీర్వదించేటువంటి చక్కటి సందర్భం అక్కడ మనకు కనబడుతుంది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్పగా జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదవు, నిన్ను ద్వేషించు వారిని ద్వేషించదవు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా అంటున్నాడండి. ఇక్కడ అబ్రహాము గారికి దేవుడిచ్చిన దీవెనలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం చూస్తేనండి, నీ జనము గొప్ప జనముగా ఉంటారు. నీ జనముగా ఉంటారమ్మా, గొప్ప జనముగా ఉంటాడు. అనేక జనములు నీలో నుంచి వస్తాడు. నువ్వు ఆశీర్వదింపబడిన ఆశీర్వదింపుతాడు, నువ్వు శపింపబడిన వాడు శపింపబడతాడు. మరి ఆశీర్వాదము అబ్రహాముతో ఆగిపోద్ది అంటారా? అబ్రహాముతో ఆగిపోతే అనేక జనం ఎలాగొస్తారు? అబ్రహాముతో ఈ ఆశీర్వాదం ఆగిపోతే మరి అనేక జనం ఎలాగొస్తారు?
అంటే అబ్రహాముని ఆశీర్వదిస్తున్న దేవుడు అబ్రహాము తర్వాత అబ్రహాము గర్భములో నుంచి వచ్చే తరాలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఇది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామునే కాదు, అబ్రహాము తర్వాత వచ్చి తరాలను కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎవరికైతే తండ్రిగా పిలువబడతారో, ఏ విశ్వాస వీరులైతే భూమి మీద ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఇక్కడ అబ్రహాము గారి ఆశీర్వాదము మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఆలోచన చేయాలంటే, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అబ్రహాముని చాలా గొప్పగా ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరికి రావాలి? తర్వాత ఇస్సాకుకు రావాలి. ఇస్సాకు తర్వాత ఇస్సాకు గర్భాన్ని పుట్టిన వాళ్ళకి రావాలి. వాళ్ళ గర్భాన్ని పుట్టిన వారికి ఎలాగా ఒకరి తర్వాత ఒకరికి ఈ ఆశీర్వాదం అనేది రావలసి ఉన్నది కదా. ఎందుకంటే 28వ అధ్యాయంలో చూస్తే ఒకసారి అక్కడ ఇస్సాకు యాకోబుని పిలిపించి అంటాడు, ఇస్సాకు యాకోబుని పిలిచి అంటాడు, నీవు కానాను కుమార్తెలు ఎవరిని చేసుకోకూడదు, నీవు లేచి పట్టణములు నీ తల్లి తండ్రి అయినా బేతువులు పెళ్ళికి వెళ్ళిపోని చెప్తూ ఇక్కడ అంటాడు. చూడండి ఎక్కడంటే 3 చూడండి, సర్వశక్తి గల దేవుడు నేను ఆశీర్వదించి నీవు అనేక జనములకు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసగ దేశముగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు అని ఇక్కడ ఈ సందర్భాన్ని ఈయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇస్సాకు ఎవరిని పిలిచాడు? యాకోబుని పిలిచాడు కదా. ఇస్సాకు యాకోబుని పిలిచి అబ్రహాముకి ఇచ్చిన దేశము, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము అబ్రహాము గురించి చెప్తున్నాడంటే ఈ అబ్రహాము గారు కూడా ఎవరు చెప్పుంటాడు? ఇస్సాకుకి చెప్పుంటాడు. చెప్తాం. ఎందుకంటే మన పిల్లలకు, మన తర్వాత వారసులకి మన సమస్త వివరాలు చక్కగా చెబుతాం. తర్వాత వాళ్ళు అలాగా తరతరాలు ఆ వారసత్వపు స్థితిని అనేది నిలబెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అంటున్నాడండి. ఇక్కడ మీరు ఆలోచించాలి, ఈ దీవెన ఎవరిని దీవిస్తున్నారు? ఇస్సాకు యాకోబును దీవిస్తున్నాడు కదా. అసలు ఇస్సాకుకు ఇష్టమైన కుమారుడు ఎవరు? యాసావు. ఇస్సాకుకి ఇష్టమైన కుమారుడు యాసావు కదా. రెబెకాకి ఇష్టమైన కుమారుడు యాకోబు. ఏమండి, మన కూడా చూడండి, కొడుకంటే తల్లికి, కూతురంటే తండ్రికి ఇలాగా మనకు ఇష్టాలు చూద్దాం. నేను అనుకున్నాను ఈ స్వార్థం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఈ స్వార్థం ఎప్పటి నుంచో ఉందండి. ఏంటి, రెబెకాకేమో యాకోబు అంటే ఇష్టమంట, ఇస్సాకుకేమో ఏసావు అంటే ఇష్టము. కాబట్టి ఈ ఇస్సాకు ఎవరిని దీవించాలి? ఏమా ఏసావును దీవించాలి. ఎందుకంటే దీవెనది అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము నుంచి ఇస్సాకుకు వచ్చింది. ఇస్సాకు నుంచి ఇప్పుడు ఎవరికి రావాలి? ఏసావుకి రావాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది? యాకోబుకు మలచబడింది, యాకోబు దగ్గరికి వెళ్ళిపోయింది. నిజంగా ఈ దీవెన పొందాలని వీరిద్దరికి తెలుసు. యాసాబుకు తెలుసు, యాకోబుకు తెలుసు. ఎందుకంటే రాహేలు గర్భవతిగా ఉండగా గర్భములో శిశువులు దెబ్బలాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. ఎందుకు వారి దెబ్బలాట? ఎందుకు వారి పోట్లాట? ఎందుకు వారి దెబ్బలాట? ఎందుకు వారి పోట్లాట? ఏంటి, తల్లి గర్భంలో ఎందుకు వారు దెబ్బలాడుకున్నారంటే నేను ముందెళ్ళాలి. ఎక్కడికి? భూమి మీదకి. ఏంటి, ఒకడు వెళ్తున్న ఒకడు క్వాలిటీ లాగుతున్నాడు.
ఇలాగ ఈ దెబ్బలాడుకున్న సమయంలో రాహేలు నేను చచ్చిపోతాను, నేను బ్రతక నీ బాధ భరించలేనండి. అమ్మమ్మ కంగారు పడకు, నీ గర్భములు 2 జనాంగాలు రావాలేకంగాను, అందుకే ఆ పోట్లాడు జరుగుతుంది, నీవే బాధ పడకమ్మా అని రాహేలుతో చెప్పిన సందర్భంలో ఈ పోట్లాటలో, ఈ గొడవలలో ఒకరి నేల ముందు వెళ్ళినట్టు ఎలాగోలో దెబ్బలాడి పోట్లాడి ఏసావు బయటకు వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? ఏసావు బయటకు వచ్చాడు, యాకోబు తర్వాత ఇచ్చాడు కదా. అంటే ఇద్దరు ఒకసారి జస్ట్ కవల పిల్లలు అంటే ఏ రోజులు గంటల తరపడి కాదని, నిమిషాలే, సెకండ్ల తరపడి, నిమిషాల తరపడిలో పుడతారు. ఇద్దరికి పెద్ద వ్యత్యాసమే కాదు, కొన్ని నిమిషాలు తేడా, సెకండ్ల తేడా ఉంటుంది అంతే. కానీ ఇక్కడ ఆ సెకండ్లో జ్యేష్ఠత్వం అనేది చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు ఇద్దరు ఒకే సమయంలో పుట్టిన ఎవరు ఒక్క సెకండ్ ముందుకు వస్తే వాడే పెద్దవాడు కదా. ఏసావు చేయి పైకెట్టినంతని చేతికి ఏం కట్టేసింది ఆవిడ? దారం కట్టేసి, ఇదిగో ఇతడు జ్యేష్ఠుడు అని పేరు పెట్టేసింది కదా. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి, ఇక్కడ యాసాబు ఇస్సాకు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాలి కదా. అబ్రహామేమో ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకు ఆశీర్వాదం తీసుకోవాలి, యాసాబు తీసుకోవాలి కదా. అందుకే ఈ ఆశీర్వాదం కోసమే ఏం చేశాడైనా తల్లి గర్భములో పోరాడి గెలిచి వచ్చిన ఉంటుంది. పోరాడి గెలిచి వచ్చాడు అంటే పోరాడి గెలిచి వచ్చే సుఖమేముంది? దేవుడు ఎందుకు తిట్టాడంటే ఆయన తిట్టులో మామూలుగా ఉండదండి. ఆయన తిట్టులో మామూలుగా ఉండదు. నువ్వు పోరాడొచ్చావు సుఖమేంటి? ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భంలో ఉండగా ఎలిజబెత్ వెళ్ళింది. ఎలిజబెత్ గర్భంలో ఎవరు ఉన్నారు? యోహాను గారు ఉన్నారు కదా. ఎలిజబెత్ గర్భంలో యోహాను గారు ఉన్నారు, మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వెంటనే యోహాను గారు గంతులు వేస్తున్నారు. ఎందుకు గంతులు వేస్తున్నాడు? అయినా లోకరక్షకుడినా, ప్రతి మనిషికి పాపక్షమాపణ ఇచ్చేవాడినా, ఈయన ద్వారా ప్రపంచము రక్షించబడుతుందని ఎవరి గురించి తెలుసు? యేసు గురించి యోహాను గారికి తెలుసు కదా. ఎక్కడ తెలుసు? తల్లి గర్భములో ఉండగానే తెలుసు ఆయనకి. కానీ బయటకు వచ్చాక ఏమన్నాడు? రాబోవాడు ఇతనేనా డౌట్ వచ్చింది ఆయనకి. వెంటనే ఏమైపోయాడు? పరలోకములో యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వం మీద, తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వం మీద యేసుక్రీస్తు కూర్చుంటే ఎడం పార్శ్వం మీద కూర్చోవాలి, యోహాను గారు కూర్చోవాలి. అంత ధన్యతను పోగొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయిండే? పరలోకములో ఒక మూలకి వెళ్ళిపోయాడు కదా. అది న్యాయమైతే, అది కరెక్ట్ అయితే, ఇస్సాకు నుండి జ్యేష్ఠత్వం పొందడానికి దెబ్బలాడి పోట్లాడి వచ్చిన యాసాబు ఇప్పుడు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్మేసుకుంటే ఏమని పిలవాలి? చనిపోయింది దానికి లింకు ఏమని పిలవాలి? చాలామందికి అర్థం కాక ఏంటి ఎంత తప్పుకే భ్రష్టుడైపోయాడా, ఎంత చిన్న తప్పుకే వ్యభిచారైపోయాడా, చేసిన తిన్న తప్పు అనుకుంటారా? తన తర్వాత వారసత్వం నిలబెట్టి తనలో నుంచి ఇశ్రాయేలుని ఆలబోవాడు రావాలి. చూసారా? ఎఫ్రాయిము క్రీస్తు రాకడ ఎలాగైతే పోగొట్టుకున్నాడో ఇక్కడ యాసాబు కూడా దానిని పోగొట్టుకున్నట్టుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అవునంటారు కాదంటారా? ఏంటి ఆలోచన చేయండి. ఏంటి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము నుండి ఇస్సాకు నుంచి ఏంటి ఎవరికి రావాలి? యాసాబుకు రావాలి. యాసాబు గర్భాన 12 మంది పుట్టారా? వాళ్ళ 12 మంది రాజులే, వీళ్ళ 12 మంది ఇశ్రాయేలులే. కానీ ప్లేట్ ఏమైపోయింది? మారిపోయింది. చూడండి, అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి ఎవరికి వచ్చింది? యాకోబు నుంచి ఇశ్రాయేలుకి, ఇశ్రాయేలు 12 గోత్రములలో యోధా గోత్రము నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. అంటే
యేసుక్రీస్తు రాకను పోగొట్టుకున్నాడు. ఎవరు? యాసావండి. అందుకే భ్రష్టుడు. 27వ అధ్యాయం వస్తే ఇక్కడ మరి వృద్ధుడైనప్పుడు ఇస్సాకు ఎవరిని దీవించాడమ్మా? యాకోబుని దీవించాడు కదా. యాకోబుని దీవించినప్పుడు అంతకుముందు ఏం చెబుతాడు? ఏసావుని పిలిచి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళి అడవికెళ్ళి చక్కటి మాంసాన్ని పట్టరా, అది తినేసి నేను నిన్ను దీవించేస్తాను, నేను ఆశీర్వాదించేస్తాను అన్నాడు కదా. దీవించేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే రేపక మాట వింది. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఇదంతా చెప్తున్నది కానండి, దేవుడు యాకోబుని ఇస్సాకు దీవించేస్తాడు. ఇస్సాకు యాకోబుని దీవించేసిన తర్వాత ఈ యాసావు వచ్చాడు. యాసావు వచ్చిన తర్వాత, తండ్రి నీ కొడుకుని నేను వచ్చాను అన్నాడు. ఎవరు అంటే, నేను యాసావుని అన్నాడు. ఇదేంటి ఇప్పుడే కదా వెళ్ళాడంటే, అయితే యాకోబు మళ్ళా మోసం చేశాడా అంటున్నాడు. అనే సందర్భంలో నన్ను కూడా నువ్వు దీవించు అని ఏడుస్తాడండి, అని ప్రాగిలపడతాడు. తండ్రి నన్ను దీవించు అని ఏడుస్తున్న సందర్భంలో తండ్రి దగ్గర ఏ దీవెనా లేదు. నీ దగ్గర ఏ దీవెన లేదా? ఇంకాను నీ దగ్గర ఏ దీవెన లేదా నన్ను దీవించడానికి? నన్ను దీవించయ్యా అని అక్కడ యాసావు ఏం చేయడమ్మా? ఏడ్చాడు, అంగలార్చాడు. కానీ ఏమి రాలేదు, దీవెన రాలేదు. చూడండి, అతడు దానికోసం ఏం చేయడమ్మా? వెతికినను, కన్నీళ్ళు విడిచి వెతికి తను ఏడ్చినను, ఏం రాలేదు? ఆ దీవెన తిరిగి రాలేదు. అంటే ఇక్కడ యాసావు పాఠము మనకి ఏం చెబుతుంది అనుకున్నారు? యాసావు పాఠం ఏం చెప్తుంది అనుకున్నారు? ఇదిగో మనము కూడా అలాగా క్రీస్తుని విసర్జిస్తే మన బ్రతుకు ఏమైపోతుంది? చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే చూడండి, అక్కడ ఎంత ఏడ్చాడో, ఎన్ని విధాలుగా తండ్రి నన్ను దీవించి అంతా చదవాలంటే సమయం పడుతుంది కాబట్టి క్లియర్గా చెప్పేస్తాను, సింపుల్గా. అంటే అక్కడ అతను నా దగ్గర దీవెనలేమీ లేవు, కానీ ఏం దీవిస్తాడు? ఏం చెబుతాను? ఇంకొకటి దీవించి ఏమని, ఇగో నీ సహోదరుడు నువ్వు దాసుడిగా బ్రతుకు అని ఒక దీవెన ఇచ్చాడు. కాబట్టి ఈ దగ్గర ఏ దీవెన లేదన్నప్పుడు ఏ దీవెనయు లేదు అన్నాడు. చూడు ఎక్కడంటే ఆ మాట 36 వచ్చిన చూడండి ఒకసారి, 27:36 అది చూపిస్తాను. ముందుకు వెళ్తాను. యాసాబు యాకోబు అని పేరు అతను సరిగానన్నది. అతడు ఈ 2 మార్లు నన్ను మోసపుచ్చు నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు నాకు కావలసిన దీవెన కూడా తీసుకోవడం చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిలిచి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకేమన్నాడు? ఏమీయూ లేదయ్యా అంటున్నాడు. ఏ దీవెన లేదంటే ఏ దీవెన లేదు. నిజంగా యాకోబు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందినప్పుడు యాసాబు ఎంత బాధపడి తెలుసండి. యాసాబు ఎంత ఏడ్చుంటాడు. నిజంగా యాసాబు ఎన్ని విధాలుగా మరి బాధపడి ఉంటాడండి. కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే దీవెన అనేది అది మామూలు దీవెన కాదు. ఎందుకని? ఆస్తి దీవెన కాదు. అప్పటికే అబ్రహాం ఆస్తి అంతా చాలా విస్తారమైన ఆస్తి ఎవరికి ఇచ్చాడు? ఆయన ఇస్సాకుకి ఇచ్చాడు కదా. ఇస్సాకు ఆస్తి ఎంత? చాలా విస్తారమైన ఆస్తి ఎవరికి ఇచ్చాడు? ఇద్దరికే ఇచ్చాడు. ఆస్తి కోసం దీవెనా కాదు, మరి పిల్లల కోసం దీవెనా కాదు. ఏ ఆశీర్వాదము ఏ దీవెన కోసం అని నెడుతాడంటే ఆస్తి కోసం కాదు. అప్పటికే బోల్ ఆస్తి వాళ్ళకి, ఆ దేశములు ఆ ప్రాంతంలో వాళ్ళే మేకలు గొర్రెలు ఎడ్లు మందలు బోల్డ్ ఉన్నవంట వాళ్ళకి. పిల్లల ఆశీర్వాదం కాదు, ఆస్తి ఆశీర్వాదం కాదు. ఎందుకంటే అబ్రహాముకు చేసిన వాగ్దానపు ఆశీర్వాదం కోసం ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ముందు దానిని ఏం చేశాడు? అయినా పోగొట్టుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే మరి అబ్రహాము, మోషే ఎందరో ప్రవక్తలు ఎదురు చూశారు. ఎవరి కోసం? క్రీస్తు కోసము. అబ్రహాం కూడా ఎదురు చూశాడా?
ఇస్తాడు. ఎందుకంటే ఆహ్వానించవద్దు అంటాడు, మీ తండ్రి అబ్రహాము నా దినము చూడడం వలని ఎంతో మిగిలి ఆశపడ్డాడు అంటాడండి. అంటే క్రీస్తు రావాలని ఎవరు కూడా చూశారు? అబ్రహాము కూడా చూశాడు. అబ్రహాము కూడా చూశాడు కదా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవలని యాన్సవర్తమాట అండి, ఎంతో మిగిలి ఆశపడ్డాడు అనగానే ఎలా అంటారు? నీకు 50 సంవత్సరాల కాళ్ళు లేవు, మా తండ్రి అబ్రహాము ఎప్పుడు వాడు నిన్ను చూడటం ఏంటంటారు వాళ్ళు. కానీ ఎక్కడ చూడన్నా గర్భములో ఉండగా, లేవి గర్భంలో ఉండగా, అది మరి వేరే సబ్జెక్టు. కాబట్టి అంటే యేసుక్రీస్తుని గురించి ఎవరో అబ్రహాము కూడా చూస్తాడు, మోషే చూశాడు, ప్రవక్తలు చాలామంది యేసుక్రీస్తు గురించి ప్రవచించారు, చూశారు అన్నట్టుగా, ఎదురు చూసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే అబ్రహాము కూడా ఈ యేసుక్రీస్తు గురించి చూసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంటే అబ్రహాము ఎదురు చూసిన చూపు ఇస్సాకు పొందితే, ఇస్సాకు పొందిన చూసిన చూపు ఇప్పుడు ఎవరు పొందాలి? యాసావు పొందాలి. కానీ ఎవరు పొందారు? యాకోబు పొందాడు. ఏంటి ఎదురు చూపు అంటే క్రీస్తు వారి గర్భంలో నుంచి రావాలి అనే ఆశీర్వాదము. అంతేగాని ధనము గురించి కాదు, పిల్లల గురించి కాదు, ఆరోగ్యం గురించి కాదు. ఇటువంటి ఆశీర్వాదాలు భూలోకములో ఎన్ని వచ్చినా వస్తూ పోతూ ఉంటాయి. కానీ క్రీస్తు అనే ఐశ్వర్యము, ఆశీర్వాదం వస్తే ఎల్లవేళలా అది మనతో ఉంటుంది. అది శాశ్వతము కానీ ఆశీర్వాదం. 17వ వచనం చదవండి అమ్మా. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగారా అంటున్నాడండి. నిజంగా ఇక్కడ ఇస్సాకుకి యాకోబు, యాసాపు ఇద్దరు కుమారులు కదమ్మా, ఇద్దరు కుమారులు కదా. ఇప్పుడు యాకోబు బిడ్డలు ఏమైపోయారు? ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు కదా. మరి యాసాపు గర్భాన్ని పుట్టిన వారు ఏమయ్యారు? యాసావు గర్భాన్ని పుట్టిన 12 మంది రాజులు ఏమయ్యారు? దేవునికి వ్యతిరేకలైపోయారు. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేకలైపోయారు వాళ్ళు. ఏంటి ఒకసారి కీర్తన గ్రంథంలో మీరు చూస్తానండి, కీర్తన గ్రంథము 83వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చూద్దాం. చూడండి. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇస్మాయిలును, మోయాబీలును, హగ్రీలును, గెబిలి వారును, అమ్మోనీయులు, అమాయనీకులు, ఫిలిష్తీయులు వారు ఇలాగా నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఎవరికి విరోధముగా? ఇశ్రాయేలుకి విరోధముగా, దేవునికి విరోధముగా, ఇశ్రాయేలుకి విరోధముగా నిబంధన చేసుకున్నారు. ఎదోమీలు అంటే ఎవరు? ఎదోమీలకు మూల పురుషుడు యాసావు. అంటే ఎదోమీలు అంటే ఈ యాసావు సంతానం ఎవరు? ఎదోమీలు. ఈ ఎదోమీలు ఎవరితో కలిచాడు? అయినా మోయాబీలతో కలిచాడు, అమ్మోనీయులతో కలిచారు, హెబ్రీలతో, హగ్రీలతో, వీళ్ళందరితో కూడా, అమాయకులతో, వీళ్ళందరితో కూడా కలిసి వీళ్ళు ఎవరికి వ్యతిరేకమైపోయారమ్మా? ఎవరికి వ్యతిరేకమైపోయారు? ఇశ్రాయేలుకి ఎలా రమ్మిల్లా వ్యతిరేకలుగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ యాసాబు అంటే ఎదోమీయులు, మోయాబీలు, ఫిలిష్తీయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకమైపోయారు? ఇశ్రాయేలుకి. అంటే యాకోబు గర్భాన పుట్టిన వారికి వ్యతిరేకమైపోయారు. మనకు బాగా తెలుసు. ఎందుకంటే నిజంగా ఈ చరిత్ర చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు కానాడ దేశం ప్రయాణంలోనండి ఈ మోయాబీలు ఏం చేస్తారు తెలుసండి? అసలు మీరు మా దేశంలో నుంచి వెళ్ళడానికి వీలులేదు, అయ్యా మీరు మాకు సహోదరులు. ఎదోమీలు కూడా రండి, ఎదోమీలు కూడా చూడండి, మీరు మాకు సహోదరులు అంటే అబ్బే మీరు మా దేశం నుంచి వెళ్తాకేర్లేదు వాళ్ళు అంటాడు. ఇశ్రాయేలు అంటారు, భయం చేసినప్పుడు మోసే గారు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఏమి ముట్టుకో మీ దేశంలో. అబ్బాయి కుదరదు, ఒకవేళ నీళ్ళు తాగినా ఏదైనా ముట్టుకున్నా దానికి ప్రతిఫలం ఇస్తా, అబ్బే కుదరదు, మా దేశం నుంచి వెళ్ళడానికి కుదరదు అని ఇశ్రాయేలును వ్యతిరేకించిన జనాంగం అండి ఎవరో
ఈ మోయాబులు వీరందరూ కూడానండి మనకు బాగా తెలుసు. సంఖ్యాకాండంలో మీరు చూస్తే 22వ అధ్యాయంలో ఈ మోయాబులకి రాజు ఎవరంటే బాలాకు. 22:4 మీరు కనపడుతుందండి. మోయాబులకి రాజు ఎవరమ్మా? బాలాకు కదా. ఈ మోయాబులకి రాజు బాలాకు. 23, 24 అధ్యాయాలు మీరు చదివితే సంఖ్యాకాండములో ఈ బాలాకు బిలాముని కోరతాడు. ఒక మాట, బిలాముని కోరతాడు. ఏం కోరతాడు బిలామును? ఏమ్మా చరికేవనండి జాగ్రత్తగా. బిలాముని కోరతాడు. ఏం కోరతాడంటే, ఇదిగో ఇశ్రాయేలు మీద మేము గెలవాలంటే ఒకటి, నీవు మమ్మల్ని ఆశీర్వదించు, ఇశ్రాయేలును శపించమంటాడు. మమ్మల్ని ఆశీర్వదించు, ఇశ్రాయేలును శపించమంటాడు. అయితే బిలాము అంటాడు, దేవుడు నాతో ఏది మాట్లాడుతాడో అది చెప్తాను, దేవుడు నాతో ఏది మాట్లాడో చెప్తా అంటాడు. ఫస్ట్ వెళ్తాడు. ఫస్ట్ ఏం చెప్తాడమ్మా? ఇశ్రాయేలునే దీవిస్తాడు. ఉన్న వారిని ఎవరిని కూడా, ఎదోమీయులు మోయాబీలు ఎవరిని కూడా దీవించడు. అలాగే రెండోసారి కూడా చెబుతాడు. అయ్యో ఫస్ట్సారి ఏదో చెప్పా కదా, రెండోసారి కరెక్ట్గా చెప్పబోయే అంటే రెండోసారి కూడా ఇశ్రాయేలునే దీవిస్తాడు. ఈ 2 సార్లు ఏదైపోయింది, కనీసం మూడోసారి అయినా ఇశ్రాయేలు చెప్పించవద్దు కానీ కనీసం మమ్మల్ని అయినా దీవించవయ్యా అని మూడోసారి కూడా దీవించమని ఈ బాలాకు బిలాముని కోరుతాడండి. సంఖ్యాకాండం 23, 24 అధ్యాయాలు ఇంటికి చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. అయితే కోరినప్పుడు అక్కడ మూడోసారి కూడా ఏం చేస్తాడు ఈయన? మూడోసారి కూడా మళ్ళా ఇశ్రాయేలుని దీవిస్తాడు. అంటే చూడండి, ఈ మోయాబీయులు దీవెన పొందాలని, ఈ మోయాబీయులు ఇశ్రాయేలును శపించాలని ఈ బాలాకు చాలా ప్రయత్నం చేశాడు కదా. ఈ మోయాబీలు అంటే ఎవరి సంతానం? వల్ల లోతు సంతానం. ఇవన్నీ చాలా చేతులు ఉంటుంది వెళ్ళాలంటే కదండి. కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు దీవించాలని ఆశపడ్డారు, కానీ అప్పుడు దీవిస్తున్నాడు బిలాము. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో మీరు చూస్తేనండి, 24వ అధ్యాయము సంఖ్యాకాండంలో మీరు చూస్తే అక్కడ మరి 17వ వచనం కూడా మనకు కనబడతా. చూడండి అక్కడ మీరు 23, 24 అంతా కూడా ఇది బిలాముకిని బాలాకు జరిగిన సందర్భంలో, బిలాము దీవిస్తున్న సందర్భంలో మరి మూడోసారి దీవెన మనకు కనబడుతుంది. ఏమన్నాడైనా, ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం చూచున్నట్టు కాదు, సమీపం ఉన్నట్టు కాదు కానీ నక్షత్రము యాకోబులను పుట్టెను, రాజదండము ఇశ్రాయేలును లేచును అంటున్నాడు. చూడండి, అంటే నక్షత్రము యాకోబులో నుంచి పుట్టెను అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన యేసుక్రీస్తు గురించి. అసలు ఆయన కోరుడు దీవెనేంటి? యుద్ధములో మేము గెలవాలి, వాడు శపించమన్నాడు. ఇక్కడ బిలాము ఏం దీవించేస్తున్నాడు? అసలు రాజదండమే ఇశ్రాయేలు నుంచి వచ్చేస్తున్నా బాబు, యాకోబు నుంచి వచ్చేస్తుంది. ఇశ్రాయేలు నుంచి రాజదండం వచ్చేస్తుంది. ఆ 12 గోత్రంలో నుంచి ఇదిగో మహానుభావుడు వస్తున్నాడు, లోకరక్షకుడు. సర్వ ప్రపంచాన్ని రక్షించి సర్వ ప్రపంచ కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి రక్షించేటువంటి రక్షకుడు వస్తున్నాడు. మీరు ఈ లోక రాజ్యం అనుకుంటున్నారు, కేవలం ఏదో ఇశ్రాయేలు మీద గెలిచేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు, కానీ శాశ్వత కాలం నుంచి రాజదండమే వాళ్ళ నుంచి వచ్చేస్తుంది అని అక్కడ ఆయన దీవిస్తున్న. చూడండి ఒకసారి దీవించండి. చూడండి, ఇదేమన్నా మోయాబు ప్రాంతములు కొట్టుకొని కహానీలు నాశనము చేయుదురు, ఎదోము, సేయరు ఇశ్రాయేలుకి ఏమైపోయారమ్మా? శత్రువులు. ఏంటి ఇశ్రాయేలుకు దేవునికి శత్రువులైపోయారు. మీరు ఆలోచన చేసినట్లయితే చూడండి, యాకోబు ఇశ్రాయేలు నుంచి రాజదండము వచ్చును అని ఇక్కడ దీవెన కనబడుతుంది. నిజానికి ఈ దీవెనలన్నీ ఎవరికి చెందాలి? యాసాపుకు చెందాలి. యాసాపు గర్భాన పుట్టిన వారికి చెందాలి. ఎప్పుడైతే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుని పాడైపోయాడు, ఎప్పుడైతే దాన్ని తృణీకరించాడో, అది పెద్ద లెక్కలేదనుకున్నాడో,
అప్పుడే అతడు భ్రష్టుడైపోయినట్టుగా దేవుని వాక్యం మనకి చెలవిస్తూ ఉంది. అది ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు యాకోబు మీదకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ పాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోనుకుంటున్నాం? దేవుడు తలుసుకుంటే నిన్నే కాదు ఎవరినైనా ఆయన ఎన్నుకొని లేపుతాడు. ఆ దీవుని ఎవరికైనా ఇస్తాడు, ఎవరినైనా ఆశీర్వదిస్తాడు, ఎవరినైనా బలపరుస్తాడు, ఎవరినైనా నడిపిస్తాడు. అంతే తప్ప మరి అది మన దగ్గరే ఆగిపోతుందని మాత్రం అనుకోకండి. వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు, నేను క్రైస్తవుడిని కాదా, నేను క్రీస్తు కొరకు బ్రతుకుచున్నాను కదా, నేను లేకపోతే ఆ పరలోకములో సహదాసులు లెక్క పూర్తి అవుదామనుకుంటున్నారేమో. ఏసావు లేకపోతే అవ్వలేరా? యాకోబు ఉన్నాడండి. తర్వాత ఎంత వెతికినా అది ఆయనకి దొరకలేదు. కన్నీళ్ళు విడిచాడు, పాపం ఏడ్చాడంట. ఎంత వెతికినా యాసావుకి ఆశీర్వాదము దొరకలేదు. క్రీస్తు రావటం అంటే, క్రీస్తు గర్భాన్ని పుట్టడం అంటే అసలు మామూలు పనా? చూడండి, అప్పుడు ఎంతో కష్టపడ్డారు వాళ్ళు, ఎన్నో విధాలుగా ప్రయాసపడి జీవితాలు బ్రతుకులు త్యాగము చేశారండి. కానీ దేవుడు మనకి ఎలాగిచ్చాడు? అది ఉచితముగా ఇచ్చేశాడు. అలా ఇచ్చాడమ్మా, తన కొరకు ఉచితంగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఉచితముగా ఇచ్చిన క్రీస్తుని మరి మనం ఎలాగా పొందగలుగుతున్నాం? మరి మనం ఎలాగా దాచుకోగలుగుతున్నాం? మనం ఎలాగా మరి పోరాడగలుగుతున్నాం? అక్కడ మరి పౌలు గారు అన్నాడు కదా, యాసాబు వంటి భ్రష్టుడైన మీలో ఉండినేమో. యాసాబు జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు, మనమేమో అమ్ముకుంటాం? మన జ్యేష్ఠత్వం అమ్ముకుంటే ఎవరైనా కొంటారా? ఏమండి మీరు ఆలోచించండి, మన జ్యేష్ఠత్వం అమ్ముకుంటే ఎవరైనా కొంటారా? ఇప్పుడు మా నాన్నగారి పెద్ద కొడుకుని వాళ్ళు ₹1,00,000 ఇస్తాను రా, మీరు ఎవరైనా కొనుక్కోనరా అంటే మా తమ్ముడు కొనుక్కుంటారా? ఆ 1,00,000 ఉంటే మాకే మంచిది, ఎందుకులేండి జ్యేష్ఠం ఉంచుకుంటారు. అవునా కదా? ఆ 1,00,000 ఉంటే మేము ఏది కొనుక్కుంటే మాకెందుకు ఉంచుకుంటారు. మరి అంటే యేసోబు లేక మనము యేసోబు జ్యేష్ఠత్వం అనుకుంటున్నాం. మనం అక్కడ జ్యేష్ఠత్వం కాదు అమ్మేసుకున్నది, ఆశీర్వాదం అమ్మేసుకున్నాడండి. గొప్ప స్థితిని అమ్మేసుకున్నాడు, మహాభాగ్యాన్ని అమ్మేసుకున్నాడు. మరి మనమేం అమ్మేసుకుంటున్నాం? దాని గురించి చెప్పడానికి ఈ యాసాబు చరిత్ర అంతా చెప్పుకొచ్చాను మీకు. మరి మనమేం అమ్మేసుకుంటున్నాం? మేమేమి అమ్ముకుంటున్నామండి? ఇల్లు అమ్ముకుంటున్నామా, పొలం అమ్ముకుంటున్నామా, బియ్యం అమ్ముకుంటున్నా, కోటా బియ్యం తప్ప ఏమమ్ముకుంటున్నా అంటారా? ఇక్కడ కోటా బియ్యం తప్ప అమ్ముకుంటామంటారా? ఏమమ్ముకుంటున్నాం మనం? ఒకసారి మనం ఆలోచన చేయండి. ఈ విశ్వాస జీవితములో, ఈ పరలోకపు పరుగు పందెములో మనము భ్రష్టులైపోతామంటున్నాడు ఆయన. అటువంటి భ్రష్టుడు మీలో ఉండినేమో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మనము కూడా క్రీస్తును ధరించిన బిడలము, ఆయనను ప్రేమించాము, ఆయనను పొందాము. ఆయన పొందిన మనము, ఆయనతో ఉండవలసిన మనము, ఆయన చేత ఆశీర్వదింపబడవలసిన మనము, ఇదిగో క్రీస్తుని త్రోసివేసి మరలా మనం ఎవరికి అమ్మేసుకున్నాం? విశ్వాస జీవితాన్ని అమ్మేసుకుని అపవాదికి వెళ్ళిపోతున్నాయి. మేము జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడండి. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాటను ఆయన మాట్లాడుతూ ఉంటాడండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-5 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుచున్నాడంటండి. తేటగంటే చాలా క్లియర్గా, ఇందులో ఏ సందేహము లేదు, ఇందులో ఏ డౌట్ లేదు. ఏమా ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆత్మ తేటగా చెప్తుందండి. ఏం చెప్తుందా? కడవరి దినములలో, కడవరి దినాలు అంటే క్రీస్తు రాకడ సమయములో చివరి దినాలలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. ఈ కడవరి దినాల్లో కొందరంటండి అబద్ధికులు అంటండి, వేషధారణ అంటండి.
మోసపరచు ఆత్మలయందు, దెయ్యముల ఆత్మలయందు లక్ష్యముంచుతారంట. అవునా? అవును. ఒకటి అబద్ధములు ఆడతారు, రెండు నటన. అంతా కూడా భక్తి జీవితం ఉండదండి. పైకి భక్తి పరులు, లోపలంతా కూడా ఎలా కనపడుతుంది? కుళ్ళే. అదంటాడు యేసుక్రీస్తు, యూదులను చున్నము కొట్టిన సమాధుల పైకి మీరు చాలా అందంగా ఉన్నారు, లోపలంతా ఏముంది? మనసులో కుళ్ళి కంపు కొడుతుంది. వేషధారణ పైకి యేసుక్రీస్తు, లోకములో అన్నీ ఆశ్రయిస్తాము, అందరి దగ్గరికి పరిగెడతాము, అన్నీ నమ్మేస్తాం, అన్నీ చేసేస్తాం. పైకి మాత్రము మేమండి భక్తులమండి. మెల్లో సిలువు, నొసలు మసీలు కనపడుతుంది, లోపలంతా కూడా బయట ఆచారాలే, బయట అలవాటు, అన్ని వేషధారణ. చూస్తారా? నేను మాట్లాడుతున్న మాట కదమ్మో, పౌలు గారు రాస్తున్నారు, తిమోతి జాగ్రత్త అన్నాడు. పౌలు గారు, తిమోతి, ఈ కడవరి దినాలలో ఎందుకు వీళ్ళ భ్రష్టులైపోతున్నారు? యాసాబు వంటి భ్రష్టులు మీలో ఉండినేమో అది ఎందుకు చూసుకోమంటారంటే, ఆనాటి యాసావేమో ఆకలి కోసం జాస్తివత్తాన్ని వేసుకున్నాడు, ఇవాళేమో మీరు చక్కటి విశ్వాస జీవితాన్ని సుఖాల కోసము, ఆశల కోసము, వీటన్నిటి కోసం మీరేం చేస్తున్నారు? అమ్మేసుకుంటున్నారు. భయంతో కొంతమంది, ఆశతో కొంతమంది, ఇలాగా ఎవరి తగినట్టు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? అమ్మేసుకుంటున్నారు. నిజంగా చూడండి, చక్కటి మాట చూడండి. ఏమడమ్మా? అబద్ధికులు, వేషధరణ, మోసపరచు ఆత్మ, దయ్యముల ఆత్మయందు లక్ష్యం ఉంచి విశ్వాస ఏమమ్మా భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తుంది. అయ్యా, వాళ్ళు విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే అసలు ఏంటి? ఏమ్మా, విశ్వాసం అంటే అసలు ఏంటి? నమ్మకం అంటే అలా ఏంటి? నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే నమ్మకం అంటారా? నమ్మకం అంటే తెలుసా? ఏమ్మా, ఏంటి? నడి సముద్రములో నడుస్తున్నప్పుడు నేను మునిగిపోను, నా దేవుడు రక్షిస్తాడు. అది నమ్మకము. నేను నడుస్తానురా, ఎందుకని మంచిది, వెనకాల పడవేసుకురండి, అది నమ్మకం కాదు. వెనకాల పడవేసురమ్మని నమ్మకం కాదు. నడి సముద్రం నడుస్తూ, అయ్యా మునిగిపోయిన నీ ఇష్టమే, తేలిన ఇది ఇష్టమే నాయన, అది నమ్మకము. అటువంటి నమ్మకము క్రైస్తవ జీవితాలలో నేడు ఎంతమందికి ఉంది? ఉందంటారా? పోయిందంటారా? అటువంటి నమ్మకం ఎంతమంది? విశ్వాసం లేదు వాళ్ళకి, నమ్మకం లేదు. ఏదో ఆదివారం వస్తారు, దేవుని మాటలు వింటారు, ప్రార్థన చేసుకుంటారు, ఉన్నన్ని కూడా మామూలే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే బోధకుల దగ్గర నుంచి విశ్వాసం వరకు అసలు దేవుడి మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు? అవళ యాసాబు ఇది అనుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? వస్తారేంట్లే, చూద్దాములే, ముందు బ్రతికితే సరిపోద్ది, నేను అప్పుడు చూద్దాం. నేను చచ్చిపోయేలాగుంటే నాలో నుంచి జనాంగం ఎలాగ వస్తారు? నేను ఎలాగ ఆశీర్వదింపబడతాను? నాలోంచి క్రీస్తు ఎలాగొస్తాడు? అసలు ముందు నేను బ్రతుకుంటాను కదా, నేను బ్రతుకుంటే కదా నాలో క్రీస్తు వచ్చేది. ముందు నేను బ్రతుకుతాం అని విశ్వాసాన్ని కోల్పోయాడు యాసాబు, భ్రష్టుడైపోయాడు. మనము కూడా అలాగే భ్రష్టులైపోతున్నాం. ఇవాళ క్రైస్తవ జీవితం అంటే నిజంగా ఎలా తయారైంది తెలుసండి? లోకములో చాలా భయంకరమైన పరిస్థితి అండి, చాలా భయంకర పరిస్థితి అండి. నిజంగా ఏంటి, లోకములో ఎక్కడ లేని భ్రష్టత్వం అంతా క్రైస్తవులో కనబడుతుందని చాలామంది దైవజనులు చెబుతున్నారండి, చాలామంది దైవజనులు మాట్లాడుతున్నారండి. కాబట్టి చూడండి, ఏమన్నాడు? అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై ఏమన్నాడమ్మా? వివాహము నిషేధించుచు సత్య విషయం అనుభవ జ్ఞానము గల విశ్వాస కృతజ్ఞతలు, అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్థుతులు చెల్లించు పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవులని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మంచిదే, అది దేవుని వాక్యం వల్ల. ఇక్కడ కొన్ని కేటగిరీలు చెప్పాడు పౌలు గారు. తిమోతి, లోకం నుండి జాగ్రత్త,
ఎలాగంటే కొంతమంది ఎలా ఉన్నారు, అబద్ధికులు. ఆ అబద్ధికులు ఏం చెప్తారంట, వాత వేయబడి మనసాక్షులుగా వాటేం చెప్తారంట, అమ్మా మీరు వివాహాన్ని పెళ్లి చేసుకోవద్దు. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎందుకంటే పరలోక ప్రకటన గ్రంథంలో మాట ఉంది, ఆ 144 చెప్పిన సబ్జెక్ట్ మీకు కదా, పెళ్ళి చేసుకునేవారు అని ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే పెళ్ళి, ఇవాళ చాలామంది పెళ్ళి అనేది పాపము, పెళ్ళి చేసుకోకుండా ఉండండి, మీరు పెళ్ళి చేసుకోవద్దు, మీరు అలా ఉండిపోండి అని చెప్పేవారు ఉన్నారంటండి లోకంలో. ఉన్నారా? చాలామంది ఉన్నారండి వాళ్ళు చాలామంది. చూడండి, నేను చెప్పాడు, పాల్గా చెప్తున్నాడు, వివాహము నిషేధిస్తారంట, వివాహాలు చేసుకోరంట. మరి వివాహాలు చేసుకోకపోతే పేతురు గారు ఎందుకు భార్యని వెంట పెట్టుకుని సువార్త చేశాడు? అయినా ఎందుకు చేశాడు? చేసుకోవద్దని అంటలేదండి. చేసుకోనప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? నిష్ట కలిగి ఉండాలి. చేసుకోవడం మంచిదే, నిష్ట కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. కానీ ఉండగలుగుతున్నామా? కొంతమంది అంటమ్మా వివాహాలు నిషేధిస్తారంట. సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు ఏమన్నమ్మా ఏం చేస్తారంట, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలా రకరకాలు, ఇలా ఎన్నో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అనేక మందిని ఆటంకపరుస్తారయ్యా అని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెబుతున్నాడండి. వీళ్ళందరూ ఎవరంట? ఆ అబద్ధికులు. ఏ అబద్ధికులు? భ్రష్టులైపోయిన అబద్ధికులు. ఏ అబద్ధికులమ్మా? భ్రష్టులైపోయిన అబద్ధికులు. వీరందరూ కూడా అబద్ధికులు అని చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది. ఇంకొక మాట చూద్దాం, చూడండి. తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు, చూడండి. దేవుని ఎరుగుతామని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యమును విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమట్టున్నారు. ఇక్కడ తీతుకు చెప్తూ వాళ్ళు దేవుడు ఎరుగుదామని అనుకుంటారంట. ఏమనుకుంటారమ్మా? దేవుడు తెలుసండి, మేము ప్రార్థనా పరులము, మేము వాక్య సందేశకులము, లేదా చక్కగా పాటలు పాడతాం, చక్కగా వాక్యం చెబుతాం, మేము లేకపోతే సంఘమే లేదు, మేము లేకపోతే చర్చే లేదు, మేము లేకపోతే సమాజమే లేదు. ఇటువంటి పరిస్థితులను అంటండి చాలామంది ఉంటారంట. వాళ్ళు ఎవరంటమ్మా? ఏమన్నారమ్మల్లా? ఏమో దేవుని ఎరుగుదామని చెప్పుకుందరంట. కానీ ఏమైపోయారంటమ్మా? ఎరుగుదామని చెప్పుకుందరు కానీ అసహ్యులు. ఎవరికి అసహ్యులు? దేవునికి అసహ్యులు అయిపోయారంటండి. దేవునికి అసహ్యులు అయిపోయారంట, అవిధేయులు అయిపోయారంట. ఎవరికి? దేవుని పట్ల విధేయత భయభక్తి లేని వారు అయిపోయారంటండి. చూడండి, ఇంకేమంటే ప్రతి మంచి కార్యము, వాక్య సంబంధమైన కార్యం చేయకుండా ఏమైపోతారు వాళ్ళు? భ్రష్టులైపోయారంటండి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏంటి, యాసాబు భ్రష్టుడైపోయాడని మనం విన్నాం. కానీ ఈ యాసాబు ఎన్నిసార్లు భ్రష్టుడయ్యాడు? ఒక్కసారి అయ్యాడు పాపం. జాస్తత్వం అమ్మికేసుకుని భ్రష్టుడైపోయాడు, ఇంకంతగా చేసిందేమీ లేదు. కానీ మనం ఎన్నిసార్లు అమ్ముకుంటున్నాం క్రీస్తుని? ఆయన ఒకసారి అమ్మాడు ఆయన. మనం ఎన్నిసార్లు అమ్ముతున్నాం యేసుక్రీస్తుని? మన విశ్వాస జీవితాన్ని, దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, దేవుడు మన మీద పెట్టుకునే మన పరిస్థితిని ఎన్నిసార్లు మనం అమ్మేస్తున్నాం? అబద్ధం ఆడొద్దు అన్నాడు, ఆడేవా? అమ్మేస్తావు. మోసం చేస్తున్నాడు, చేసావా? అమ్మేస్తావు. వ్యభిచారించ చేసావా? అమ్మేస్తావు. దొంగతనం చేసావా? అమ్మేస్తావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనబడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకులో అసలు యేసుక్రీస్తుని ఎన్నిసార్లు అమ్మాం? ఎన్నిసార్లు అమ్మాము? అమ్మలేదంటామా? ఎన్నిసార్లు అబద్ధమాడాం? ఎన్నిసార్లు మోసం చేస్తుంటాం? ఎన్నిసార్లు అసూయపడి ఉంటాం? ఎన్నిసార్లు ద్వేషం చూపించుంటాం? ఎన్నిసార్లు చెప్పుడు మాటలు చెప్పుంటాం? ఎన్నిసార్లు కుళ్ళు కుతంత్రాలు లేపుంటాం? ఇవన్నీ ఏంటనుకున్నారు? సత్కార్యము, మంచి కార్యము చేయకుండా. అంటే మనం ఎన్నిసార్లు అమ్మేస్తున్నాం?
మనం గొప్పోలేమా, యాసాబు గొప్పోడా? నా దృష్టిలో అది యాసాబు గొప్పోడు. ఎందుకంటే పాపము ఆయన ఒక్కసారి అమ్మేసి దాని కోసం ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచాడు, తిరిగాడు, పరిగెత్తాడు, దొరుకుతాదేమో ప్రాధేయపడ్డాడు. మనం రోజు అమ్మేసిన ఏడుపు ఉండదు, ప్రయాసం ఉండదు, తిరిగి ఉండదు. అదే వస్తుంది నా కాళ్ళ దగ్గరగా అనుకుంటున్నాం. కానీ మహానుభావుడు యేసాబు మాత్రం తిరిగాడంటండి. మనం మాత్రం తిరుగుతున్నామా? అదే వస్తుంది నా కాళ్ళ దగ్గరికి. చూడండి, యేసాబు వంటి భ్రష్టుడి మీలో ఉండినేమో చూసుకోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే చూసారా, ప్రపంచపు పరిస్థితి ఎటువంటి మాయలు, ఎటువంటి పరిస్థితులు మనకుందో. ఒక్కసారి అమ్మేసిన యాసాబుకే తిరిగి రాకపోతే, భ్రష్టుడైపోతే, మరి మనమేంటి? ఎన్నిసార్లు అమ్మేసినా పర్లేదా? ఎన్నిసార్లు అబద్ధం ఆడేసినా పర్లేదా? ఎన్నిసార్లు పడిపోయినా పర్లేదా? మనకు ఆయన అంటున్నాడులే, నీతిమంతుడు అంట 7 మార్లు పడిపోయినా అక్కడ అది పాపంలో కాదమ్మో, శ్రమలో పడిపోతే దేవుడు లేపుతాడు, పాపంలో పడిపోతే లేపడం. ఒక్క తప్పు చేసినందుకే దావీదు ఏమైపోయాడు? పాపంలో పడిపోతే దేవుడు ఊరుకోడు. ఆడు ఎంత గొప్పడైనా సరే, పాపము చేస్తే దేవుడు ఎవరిని ఊరుకోడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎన్నిసార్లు పడిపోయినా మనం లేపుతాడా? ఒకసారి ఆ పడిపోయిన యాసాబు తిరిగి పొందలేకపోయాడు కదా, మరి మన పట్ల దేవుడు రాయించాడు, మన కోసం ఏం రాయించాడు? ఒకసారి ఎబ్రీ పత్రిక చూద్దాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే చక్కగా రాస్తున్నాడు. చూడండి, అందరూ కూడా తీసుకోండి. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసి మారు మనసు పొందుటకు దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చి బాధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాదు మరలా వేయక క్రీస్తుని గురించి మూలోపదేశం మాని సంపూర్ణగుటకు సాగిపోదు అన్నాడండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే నేటికి ఈ ప్రపంచంలో ఎటువంటి బోధన తెలుసండి? ఎటువంటి బోధన తెలుస్తా? మీరు బాప్తిసం తీసుకోండి, లేదా హస్త నిక్షేపణ చేయటము అంటే మరి ఆశీర్వదించడము, ఇలాగా స్వస్థలు చేయటము, ఇటువంటి బోధలే. అంతే తప్ప పరలోకం వెళ్ళాలి అని పరిపూర్ణమైన బోధ చెప్పేవారు లోకంలో మనకు చాలా తక్కువ మంది కనపడతారండి. ఎక్కడికి వెళ్ళండి ఆశీర్వాదము. ఈ మనుషులు కూడా చూడండి, అమ్మా పరలోకం వెళదాం రెండంటే వస్తారా? మీ కుటుంబం ఆశీర్వాదింపబడుతుందంటే మాత్రం కుటుంబంతో సహా వెళ్ళిపోతారు. పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో అటువంటి వాటి యందు మీరు మనస్సును ఉంచొద్దు అని చెప్పి నిత్యమైన తీర్పుకు పునాది మీరు మరలా వేయకండి. అంచేపు స్వస్థతలు, హస్త నిక్షేపం ఈ గురించి మీరు మాట్లాడమని చెప్పి కింద చదవండి. కింద చూడండి, దేవుడు చెలవిచ్చిన మనం ఇలాగ చెప్పి ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారయ్యి దేవుడు దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, ఒక్కసారి ఇక్కడ ఆగండి అమ్మ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా మనసు పెట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఏసావు భ్రష్టుడు అంటున్నాం కదా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఒక్కసారి వెలిగింపబడి, ఎక్కడ వెలిగింపబడ్డాం? మనం క్రీస్తులో వెలిగింపబడ్డాం. ఎలాగ వెలిగింపబడ్డాం? బాప్తిసం ద్వారా వెలిగింపబడ్డాం. బాప్తిసం తీసుకున్నాం. చక్కటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మంచి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉన్నాము. చక్కగా అలా వెళ్ళిపోతున్నాం. విశ్వాస జీవితంలో దేవుళ్ళు చక్కగా వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చేసాం. ఎవరమమ్మా? పరలోక సంబంధం వరము. నిజంగా పరలోక సంబంధించిన వరము చాలా గొప్పదా? చాలా గొప్పదండి. అది రుచి చూచిన వారండి ప్రాణాన్ని పెట్టేశారు అపోస్తులండి. అటువంటి ఆ వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై ఉన్నాం మనం. అంటే పరిశుద్ధాత్మ మనకు వచ్చాడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో మన దేవుళ్ళ ముందు నడుపుతున్నాం. పాలివారమై ఉండి దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధం శక్తుల ప్రభావం కూడా అనుభవించేస్తాం.
ఎందుకు? ఎన్నో సందర్భములు ఆయన శక్తిని మనం చూస్తాము, ఆయన బలాన్ని మనం చూస్తాము, ఆయన విధేయతను మనం చూస్తాము, ఆయన ప్రభావాన్ని కూడా మనము చూస్తాము. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైపోయాము? తప్పిపోయారంటండి. ఏంటి? పరలోక సంబంధించిన వరమును చూసి వెలిగింపబడి దేవుని దివ్యశక్తి అనుభవించి దేవుని ప్రభావం చూసి ఆయన స్థితిని చూసి ఏమైపోయాము? తప్పిపోయామంట. ఎక్కడ తప్పిపోయాం? బేవర్లో తప్పిపోలేదండి. బేవర్లో తప్పిపోతే ఎవడో ఒకడు ఛార్జీకి ఇచ్చి పంపుతాడు. హైదరాబాద్లో తప్పిపోయినా ఎవడో ఒకడు ఛార్జీకి ఇచ్చి పంపుతాడు, పర్లేదు. ఇక్కడ తప్పిపోతే ఎవడు మనల్ని చేరదీయడండి. చాలామంది చూసారా, ఎవడు తప్పిపోయామండి మాకు దారికి లేవండి అంటారు. తప్పిపోయిన వారిని తీసుకెళ్ళి అప్పచెప్తారు. కానీ ఇక్కడ తప్పిపోతే చాలా ప్రమాదం. లోకంలో ఎక్కడ తప్పిపోయినా పర్లేదు. లోకంలో ఎక్కడ తప్పిపోయినా ఏ పోలీసు వారు అక్కడ వారు ఇక్కడ వారు ఎవరొకరు మనల్ని పంపుతారు, అడ్రస్ పంపుతారు. కానీ ఇక్కడ తప్పిపోతే చాలా ప్రమాదం అండి. ఏంటి? తప్పిపోయిన వారంటండి తమ విషయములో దేవుని కుమారునండి మరలా చిలివేశారంట. ఏం చేశాడు? మరలా చిలివేశారు. ఆయన ఒకసారి చచ్చిపోయాడు కదా, ఆయన ఒకసారి చచ్చిపోయాడు. మనం ఏం చేస్తున్నాం? మరలా ఆయన సిలువేస్తున్నాం. అటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అంటే అర్థమేంటి? అట్టి వారిని మరలా నూతన పరచుట అర్థమే అసాధ్యం అంటే అర్థమేంటి? మరలా నీకు పరలోకపు పరిస్థితి లేదు. ఇంటిలో ఉన్న సంతులు సబ్బుది కాడు రోజు స్నానం చేసుకుంటా కేసు రక్తము. మీకు అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న సోపు అనుకుంటున్నారా? అది జీవితంలో ఒక్కసారి నువ్వు దాంతో కడగబడితే మరలా నీ దేహమునకు మలినము అంటుకోకూడదండి. తెలుసా? చూడండి, ఒకసారి వెలికిపోబడి తప్పిపోతే అటువంటి వారిని మరలా నూతన పరచడం, మళ్ళా కడగటము, మళ్ళా క్రీస్తులోకి తీసుకురావటము సాధ్యమన్నాడా? అసాధ్యమన్నాడా? సాధ్యమడా? అసాధ్యమన్నాడా? అసలు దేవునికి అసాధ్యమన్నది ఏదో ఉందా? అది సమస్తము సాధ్యమే. కానీ ఆయన నిబంధన తప్పనివాడు. పూట కూటి కోసము జాస్తత్వం నమ్ముకున్న యాసాబుకి ఏ నిబంధన పెట్టాడో ఇవాళ మనకి అదే నిబంధన పెట్టాడు. న్యాయము తప్పని వాడు. తెలుసా దేవుని? చూడండి, యాసాబుకు న్యాయం మనకు న్యాయం చేయలేదు. అయినా యాసాబు భ్రష్టుడు అని చెప్పేసుకున్నాం అంతే. ఒకసారి మన భ్రష్టత్వాన్ని చూసుకుంటే అమ్మో యాసాబు మనకంటే గొప్పవాడు. చూసారా? అటువంటి వారు మరలా నూతన పరచటము అసాధ్యమంట. మరి ఏం చేయాలి? ఆలోచన చేయండి. అటువంటి వారు నూతన పరచడం అసాధ్యమా? అవును. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ప్రతి మనిషికి జీవితాన్ని ఇచ్చాడు, ప్రతి మనిషికి బ్రతుకునిచ్చాడు, ప్రతి మనిషికి సమస్తనిచ్చాడు. కానీ ఉపయోగించుకునేవారు కొంతమంది, ఉపయోగించుకోలేని వారు చాలామంది. అంతే కదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకు కావలసిన ప్రతిదీ ఇస్తారు, చదువుకోమంటారు, ప్రతి అవసరతను వరకిస్తారు. తీసుకున్న అవసరతను తీసుకున్న తర్వాత బిడ్డలు ఏం చేయాలి? తల్లిదండ్రులకు లోబడి బ్రతకాలి. మంచిదే. వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? చక్కగా ఇచ్చిన అవసరతలను తీసుకుంటూ మంచి ప్రయోజకులుగా లోకములో ఎదుగుతూ అభివృద్ధి చెందాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం పడతారే? సంతోషిస్తారు. వారు పడిన ప్రయాసమంతా ఏమైపోతుంది? అసలు లెక్క చేయరు. పడిన ప్రయాసమంతా లెక్క చేయరండి. ఇది మనం చూసారా? ఐఏఎస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. ఎవరనుకున్నారు? కోటేశ్వరుడు అనుకున్నారా? కోటేశ్వరుడు కాదండి, నల్ల డబ్బున్నవాడు కాదండి. అడుక్కునే వ్యక్తి, అడుక్కుని భిక్షాటన చేసిన వ్యక్తి భిక్షం అడుక్కుంటూ అది తింటూ ఆ రాత్రి చదువుకుంటూ తల్లి కూడా తిరుగుతూ నేను కష్టపడుతూ భిక్షాటన చేసిన వ్యక్తి ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడండి, పాస్ అయ్యాడండి. దేశమంతా గర్వించింది.
దేశమంతా గర్వించింది. చూసారా? ఎవరు తెలుసండి? నా తల్లి తను అడుక్కుంటూ నన్ను పోషించింది, నా తల్లి నన్ను సంరక్షించింది. తండ్రి లేడు పాపం, నా తల్లి నన్ను కాచింది. నా తల్లి ఎన్నో రాత్రులు తింటం మానేసి నాకు పెట్టింది. అది చూసి నా మనసు చలించిపోయి నేను కూడా అడుక్కోవటము మొదలుపెట్టాను. అడుక్కుంటూ చదువుకున్నాను అంటున్నాడండి. తల్లి 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 అంటుంది. అంటే ఇక్కడ తల్లి తండ్రులు అనేవారు బిడ్డల పట్ల సమస్త సుఖాలు అన్నిటిని విడిచిపెట్టి వాళ్ళ ప్రయోజకులుగా ఉండాలని చూస్తూ ఉంటారు. అది తల్లిదండ్రులుగా మరి మీరు చేస్తున్నప్పుడు మీ బిడ్డల ప్రయోజకులు అవ్వకపోతే మీకెంత బాధ కలుగుతుందో. ఈ లోకములో క్రీస్తు రక్తాన్ని ఇచ్చి, క్రీస్తు శరీరాన్ని ఇచ్చి, క్రీస్తు ప్రాణం త్యాగము చేసినటువంటి ఆ తండ్రి మనము కూడా క్రీస్తులో అభివృద్ధి చెందని ఆలోచించినప్పుడు చెందకపోతే ఆయన ఏం చేస్తాడు? ఏమా ఊరుకోడు. నీ బిడ్డల పట్ల ఊరుకుంటావా? ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోలేదు, మడే పుస్తకాలు పక్కడే పదు నాతో పాటు కూలి పనికి నీ ఒళ్ళు వంచాలంటా మనమా? అంటాం. ఈ లోకంలో కూలి పనికలు ఉంచుకోవచ్చు, కానీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? పదు. ఎక్కడికి పదండి ముందుకంటాడా? ఎక్కడికి రమ్మంటారు తెలుసండి? మంచి మాట చూడండి. ఎక్కడ నడమడు చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ ఎంత భయంకరమైన చూడండి ఈ మాట. చూడండి, అందరూ తీసుకోండి, ఎంత భయంకరమైన. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 చూడండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇంకా ఏమి ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధును దహించబోబు తీక్షమైన అగ్ని ఇకను ఉండును. ఎంత భయంకరమైన చూసారా? అక్కడ 6వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత తప్పిపోతే నువ్వు నూతన పరచట అసాధ్యము. నువ్వు అన్ని ఇచ్చిన తర్వాత నీ కొడుకు చదవకపోతే నువ్వు కూలి పని తీసుకెళ్ళి కూలి పని చేస్తావేమో. అన్ని ఇచ్చిన దేవుడు కొరకు నువ్వు బ్రతకకపోతే ఆయన ఏమన్నా తెలుసా? ఎవరు తెలుసా అండి? ఏమండి? తీక్షణమైన అగ్ని కోసము ఉంది, నరకం ఉందంట. అయితే చూడండి ఏమడమ్మా, నేను చదువుతున్నాను. మనము సత్యం అంటే వాక్యము గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత తెలిసి మనం ఏం చేస్తాం? తప్పు చేస్తాం, పాడైపోయాము, పాపంలోకి వెళ్ళిపోయాము. ఈ పాపంలోకి వెళ్ళిపోయాక మళ్ళా మనకేముండదు, ఇంకా బలేముండదంట. దేనికోసం? న్యాయపు తీర్పు ఉంది. ఒకటి, మనం చచ్చిపోవాలి, 2 యేసుక్రీస్తు రావాలి. ఆ న్యాయపు తీర్పు కొరకనేనమ్మా భయముతో ఎదురు చూచుచు విరోధులను దహించబోవు. ఎవరి విరోధులలో? దేవునికి విరోధులను, శత్రువులను, దుష్టులను దహించబోవు అగ్ని ఇకను ఉండును. అంటే ఇప్పుడు యాసాబు వంటి భ్రష్టులైనా మీరు కావద్దున్నాడు కదా. ఆ భ్రష్టుడైపోతే మన కోసం ఏముంచాడు? నరకము. ఈ మాట చెప్తుంటే భయమేతలా చదువుతుంటేనే వాక్యం అనుకుంటున్నారా? ఇకను ఉండును అంటున్నాడండి. నిజంగా ఒక మాట చెబుతానండి, ఒళ్ళు జలధరించేస్తుంది. దేవుని బిడ్డలకు ఆలోచించండి. ఏంటి యాసాబు వంటి భ్రష్టులై మీరు ఎందుకు వదలడంటే, ఇదిగో ఆ యాసాబు చేసిన తప్పులే మీరు చేయకండి నాయనా. యాసాబు ఎంత వెతికినా దొరకలేదు, కన్నీళ్ళు విడిచి దొరకలేదు. మీరు ఎంత వెతికినా మీకు మరలా దొరకదు. ఎందుకంటే ఏదో మరి ఆమోస గ్రంథములు ఏదో మీల గురించి, మోయాబుల గురించి ఒకసారి 3 సార్లు 4 సార్లు క్షమిస్తానంట కదా. ఇప్పుడు కూడా మనకు క్షమించేస్తాననుకున్నారు సమాజం. ఏమీ క్షమించదండి. నువ్వు తెలియక చేస్తే దాన్ని దేవుడు క్షమిస్తాడేమో. తెలిసి చేసావా, తెలిసి నిర్లక్ష్య పెట్టావా, తెలిసి విసర్జించావా, నేను దేవుడు విడిచిపెట్టాడంటండి. బుద్ధిపూర్వకము కంటే తెలిసి పాపము చేస్తే తప్పకుండా తీక్షణమైన ఏమండమ్మా ఇకను ఉండును అంటున్నాడు. చూడండి, అగ్ని, నరకాగ్ని మనకుంది. కాబట్టి ఆలోచన చేయండి.
యాసాబు అయితే యేసుక్రీస్తుని రాబోయే తరాలలో తన గర్భం నుంచి రాబడినటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు కదా. దేవుడు మనకు కూడా ఆ క్రీస్తుని మనకిచ్చాడు. మరి మనం కూడా ఏం పోగొట్టుకోకూడదు? యాసాబు వల్లే క్రీస్తుని మనము కూడా పోగొట్టుకోకూడదు. అర్థమైందా? ఎందుకు భ్రష్టుడు అయ్యి ఉన్నాడంటే యాసాబు క్రీస్తుని పోగొట్టుకున్నాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాసాబుకి దీవెన రావాలి, పోగొట్టుకున్నాడు కదా. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ మనం ఉన్నాము. మనం ఏం పోగొట్టుకోకూడదు? ఈ క్రీస్తుని పోగొట్టకూడదు కదా. క్రీస్తుని పోగొట్టుకున్న యాసాబు భ్రష్టుడే. ఇప్పుడు ఈ క్రీస్తు రక్షణలో ఉండి ఈ ధన్యతను పోగొట్టుకున్న మనము కూడా భ్రష్టులమే. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలకు మనం ఆలోచన చేసినట్లయితే మనం అనుకుంటున్నాం ఒక పూట కోసం ఇంత చరిత్ర అండి. అవును, ఇంత చరిత్రే. పూట కోసమని ఒకసారి అమ్ముకున్నాడు. అసలు మనం ఎన్నిసార్లు అమ్మేస్తున్నాం? ఎన్నిసార్లు యేసుక్రీస్తుని అమ్మేస్తున్నామండి? ఎన్నిసార్లు బాగాటగా అవమానపరుస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుడు ప్రతి విషయం చక్కగా ఎందుకు మనతో మాట్లాడుతున్నట్టు తెలుసండి. మనం ఎవరు నశించిపోట ఆయనకి ఇష్టం కాదు. నాయనా, నా బిడ్డలుగా రండిరా. ఎక్కడికి? ఆ లోకానికి వచ్చేయండిరా బాబు అంటున్నాడండి. వెళ్ళిపోతాం. లోకం ఎప్పుడు ఉంటుంది? లోకంలో మనుషులు ఎప్పుడు ఉంటారు? లోకంలో అవమానాలు ఎప్పుడు ఉంటాయి? నిందలు ఎప్పుడు ఉంటాయి? పనికిమాల ప్రతి పని ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ మనము లోకం నుంచి వెళ్ళిపోతామేమో. ఒక మాట అంటాడు, ఆనాటి లోతు కాలం నుంచి లోకం ఎలాగో ఈనాటి కాలం కూడా లోకం అలాగే ఉందంట. మనం పోయేకాలం ఎలాగ ఉంటుంది? లోకమేమవదు. మధ్యలో మనం పోతాం. ఉన్నంతకాలము చక్కగా మంచిగా మంచి చెడులు ఎరిగి దేవుని బట్టి విధేయత కలిగి ఆయన పాదముల దగ్గర బతిమాలదాం. నాయన చిన్న చోటినైనా పరలోకములు కనీసం ఆ యోహాను గారి దగ్గరైనా మమ్మల్ని పడైనైనా బ్రతిమాలదాం, ప్రాకులు ఆడదాం. అదే మన బ్రతుకు. అంతకు మించి లోకంలో ఏం కావాలి? ఆలోచి